సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఓవైపు భక్తులు, మరోవైపు శివశక్తులు భారీగా తరలి రావడంతో సికింద్రాబాద్ భక్తజన సంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తుందన్నారు. పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేస్తూ బోనాలు సమర్పిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. బోనాలు సమర్పించడానికి వస్తున్నటువంటి భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. మరింత ఎక్కువైందని చెప్పాలి. ఉదయం నుంచి కూడా ఈ రద్దీ కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు కూడా ఇప్పటికే కొన్ని లక్షల మంది భక్తులు వాళ్ళ యొక్క బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏటా కూడా ఇక్కడికి ఎంతో మంది భక్తులు వచ్చి బోనాలు సమర్పించడంతో పాటు వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉంటుంటారు. అయితే గతంలో జరిగినటువంటి ఇబ్బందులను తలెత్తుకొని దృష్టిలో పెట్టుకుని ఈసారి మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అనేక చర్యలు కూడా తీసుకుంది. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. అయితే చాలా మంది జోగినులు కూడా 1 నుంచి 3 గంటల ప్రాంతంలో వాళ్ళు వచ్చి బోనాలు సమర్పించాలని చెప్పేసి వాళ్ళకి ఒక ప్రత్యేక టైం కూడా కేటాయించింది. ఇప్పటికే చాలా మంది జోగినులు కూడా వాళ్ళ యొక్క బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రస్తుతం అంతా కొంతమంది ఉన్నారు. చెప్పండి అమ్మ, ఎలా ఉంది? ప్రతిసారితో పోసి ఈసారి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారా? మీకోసం ఎట్లా అనిపిస్తుంది? ప్రతిసారి ఉన్నట్టే ఉంది, కానీ ఈసారి కొంచెం నాకు అక్కడక్కడ ఇబ్బందులు జరిగినాయి. నా బోనం ఇంత పెద్ద బోనం వస్తుంటే నాకు డోలు సరిగ్గా రానియలేరు. నాకు కొంచెం ఇబ్బందులు జరిగినాయి. ఎట్లా? ఏ రకమైన ప్రాబ్లం? ఏ రకమైన అంటే నేను వస్తుంటే కూడా పోలీసులు అక్కడక్కడ గేట్లు మార్కెట్లు పెట్టేసారు. అక్కడికి వెళ్ళి దాకా నాకు డోలు రానియలు లోపల దాకా నాకు అదే బాధాకరంగా ఉంది. నేను ఇంత పెద్ద బోనం తీసుకొని వస్తున్నా. అందరూ ఎత్తుకొచ్చి బోనాలు చిన్నగా ఉంటాయి, నేను ఎత్తుకునే పెద్ద. నేను 97 నుండి మంగళం గుడికి బోనాలు చేస్తాను. కాబట్టి కూడా వస్తాను నేను. అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా మీరు ఈ టెంపుల్కి వచ్చి బోనాలు సమర్పిస్తుంటారు. ఎట్లా అనిపిస్తుంటారు? అమ్మవారికి కోరికలు తీర్చడం కావచ్చు, ఇట్లా మిగతా అమ్మవారికి అయితే మంచిగా మొక్కుకున్నాం. అలంకరణతో అమ్మవారు చాలా సంతోషంగా చూస్తుంది మమ్మల్ని. తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజలను కూడా చాలా బాగా చూస్తుంది. అమ్మవారికి అయితే బోనం పెట్టినాం, మొక్కినాం, వచ్చినాం. గతంలో వచ్చేటువంటి వాళ్ళకి మీరు బోనాలు తీసుకొచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి ఈసారి ప్రత్యేకంగా ఒక టైం కూడా కేటాయించింది, 1 నుంచి 3 గంటల వరకు అని చెప్పేసి. కొంతమంది భక్తులు అంటే వాళ్ళు కూడా చెప్తారు, మీకు ఇబ్బంది తలెత్తింది అంటారు. ఎట్లా చూడాలి దీన్ని? లేదండి, ఇప్పుడు 3 గంటల వరకు అంటే ఆ టైంలోనే మేము వచ్చాం కదా. మరి ఎవరు ఏపీ సార్ వచ్చిండు అనేసి మమ్మల్ని మా డోల్ని దాన్ని కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మరి మాకు ఇబ్బంది పడ్డది. ఇంత పెద్ద బోనం తీసుకొని వచ్చినా నేను. ఎందుకు వచ్చినా? మాకు పని లేకనా పాడలేకనా? ఎందుకు వస్తాం? 97 నుండి వస్తున్నా నేను. చెప్పండి మీరే. అట్లా మాకు బాధ ఉంది నాకైతే. ఇది అంటే నేను బోనం తీసుకొని 97 నుంచి కూడా ఇప్పటివరకు కూడా ప్రతి ఏటా అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటాను, కానీ ఎప్పుడు ఇలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఈసారి కొంత విఐపీస్ వస్తున్నారని చెప్పేసి కూడా మా బోనాలను ఆపడం కొంచెం మాకు బాధ కలిగించిందని చెప్పేసి కూడా జోగిని చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే మొత్తానికి కొంత ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అక్కడక్కడ కొంతమంది ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈసారి కూడా పూర్తి స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఇప్పటికే బోనాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఉదయం హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా మొదటి బోనం సమర్పించారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చారు. వివిధ మంత్రులు కూడా పూర్తి స్థాయిలో వచ్చి వాళ్ళ యొక్క భక్తులు మొక్కులు తీర్చుకోవడంతో పాటు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అయితే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ కూడా బోనం సమర్పించారు. బంగారు బోనం సమర్పించడంతో పాటు పట్టు వస్త్రాలు కూడా అమ్మవారికి సమర్పించినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో దాదాపు 2500 మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, పూర్తి స్థాయిలో క్యూ లైన్ లో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. భక్తులకు కొంచెం ఇబ్బంది తలెత్తే విధంగా ఉండేది. అయితే ఈసారి ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ కూడా చెప్తున్నారు. అయితే మొత్తంగా ఇటు ఆలయానికి ఇరువైపులో ఉన్నటువంటి ఇటు బాటా కమా నుంచి కావచ్చు, ఇటు ఆర్పీ రోడ్ నుంచి కావచ్చు, దాదాపు కిలోమీటర్ మేర పైననే ఈ బోనాలు సమర్పించడానికి వచ్చేటువంటి వాళ్ళ కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాళ్లకు క్యూ లైన్లు ఏర్పాటు చేయడమే కాకుండా బోనాలు సమర్పించేటువంటి వచ్చేటువంటి వాళ్ళకు ఒక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తుంటే మిగతా సాధారణ భక్తులు వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఇంకా మరొక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అయితే ఈసారి మాత్రము జోగినీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అంటే గతంలో చాలా సార్లు అంటే కొంత తోపులాట జరగడంతో పాటు వివిధ కారణాలతో కొంత ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈసారి అట్లాంటివి జరగకుండా ఉండేందుకు అన్ని శాఖల సమన్వయంతో ప్రతి ఒక్కరు ఇటు అందరికీ సహకరించాలన్న నేపథ్యంతోనే 1 గంటల నుంచి 3 గంటల వరకు జోగినీలకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యమై ఇప్పటి వరకు దాదాపుగా కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవడంతో పాటు బోనాలు కూడా సమర్పించారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బందులు డ్రింకింగ్ వాటర్ తో పాటు కొంత అయితే హెల్త్ ఇష్యూస్ ఏవైనా వచ్చి కొంతమంది పడిపోవడం, అంటే ఎంతో మంది ఒక్క పొద్దుతో ఉండి
బోనం సమర్పిస్తుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఉదయం నుంచి పొన్నం ప్రభాకర్తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నేతలతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర మంది ఇప్పటికే పూర్తి స్థాయిలో అమ్మవారికి దర్శనానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల యొక్క కిటకిటలాడుతున్నారు, భక్తులతో కిటకిటలాడుతున్నారు చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అందరి సమన్వయంతో ఇక్కడ భక్తులు వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. కొంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు బోనాలు తీసుకుని వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నల్లగుట్ట అండి. నల్లగుంట నుంచి వచ్చారా? ఎప్పుడు ఇక్కడ నుంచి వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటదండి. అంటే మొక్కిన మొక్కులు తీరుతాయంటారా? తీరుతాయండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తుంటారు? చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. మీరమ్మా? మేము నల్లగుట్ట నుంచి వచ్చినామమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఇక్కడికి? 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి? మంచిగా అనిపిస్తుందమ్మా. కోరిన కోరికలు తీరుతాయి. చూసాం కదా, ఇక్కడికి కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వస్తుంటాము. ప్రతి ఏటా బోనాలు సమర్పించిన మొక్కలు తీర్చుకోవడానికి మేము ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటామని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికే కొంతమంది వేల మంది భక్తులు ఇప్పటికే అమ్మవారిని దర్శించుకున్నారు. మరి ఇంకా ఇప్పటికీ సాయంత్రం వరకు కూడా క్రౌడ్ ఈ విధంగానే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. రేపు రంగం భవిష్యవాణి కార్యక్రమంతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందడి ముగియనుంది. ఇది ప్రస్తుతం మహంకాళి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి భక్తుల కోలాహలం. కెమెరా పర్సన్ చారిత కవిత, NN న్యూస్, మహంకాళి టెంపుల్ నుండి.